ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మిస్యూజెస్ ఆఫ్ కఫ్ సిరప్. అంటే ఊరికే కఫ్ సిరప్ తీసుకోవడం వల్ల అయ్యే ప్రాబ్లమ్స్. హలో, నేను డాక్టర్ ప్రశాంత్, ఎండి పల్మనాలజీ, మీ లంగ్ కేర్ స్పెషలిస్ట్, ఆర్షి హాస్పిటల్, వరంగల్. ఇప్పుడు గుడ్ న్యూస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫేర్స్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ వాళ్ళు ఆన్ కౌంటర్ అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా కఫ్ సిరప్స్ని బ్యాన్ చేశారు. ఈ రూల్ పాస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, చాలా రోజుల నుంచి దగ్గు రాగానే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్ కౌంటర్ సిరప్స్ తాగి అటు దగ్గుని కాంప్లికేట్ చేసుకొని మా దగ్గరికి వస్తున్నారు. అసలు రూట్ కాజ్ ఏందో తెలియకుండా ఈ కఫ్ సిరప్ తాగేసరికి మన డిసీజ్ అనేది చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడుతుంది. ఈ కాంప్లికేషన్స్ అయ్యేసరికి మన హాస్పిటల్ స్టే పెరుగుతుంది, ట్రీట్మెంట్ కాస్ట్ పెరుగుతుంది, రికవరీ ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతాయి, లంగ్ డ్యామేజ్ కూడా ఎక్కువగా అవుతుంది. 2 weeks కంటే ఎక్కువ దగ్గు ఉంటే ఫస్ట్ మీ పల్మనాలజిస్ట్ని కలవండి. టీబీ, న్యూమోనియా, ప్యూరల్ ఎఫ్యూజన్, లంగ్ క్యాన్సర్ లాంటి కాంప్లికేషన్స్ నుంచి కాపాడుకోండి. ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో మన ఆర్షి హాస్పిటల్లో ఉచితంగానే చూస్తున్నాం. మీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఇలాంటి సమస్యలతో ఉన్నారో వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.